సత్యనారాయణ గారు కొన్ని గ్రంథాలను పరిచయం చేశారు. దేవుని విశ్వ ప్రణాళిక అనే గ్రంథం రాశారు. అందులో ఉన్న విషయం చాలామందికి అభ్యంతరకరంగా ఉంది. ఏంటంటే దేవుడు ఒక్కడే గాక సంపూర్ణ వ్యక్తిత్వము లేని అర్ధచేతనావస్థలో ఉన్న ఒక చీకటి అనాదిగానే ఉంటూ వచ్చింది. దేవుడు పరిశుద్ధుడు అనేది సాపేక్షత సూత్రం ప్రకారం, అంటే కంపారిటివ్లీ దేవుడు పరిశుద్ధుడు. అంటే ఇప్పుడు మనుషులందరూ అపరిశుద్ధులు గనక వీళ్ళతో పోల్చినప్పుడు దేవుడు పరిశుద్ధుడు. మానవ జాతి పుట్టకముందు దేవదూతలు ఉన్నారు, వాళ్ళతో పోల్చినప్పుడు దేవుడు పరిశుద్ధుడు. దేవదూతలు కూడా లేకముందు కాలంలో మనం వెనక్కి వెళ్ళిపోతే అసలు సృష్టి జరగకముందు కూడా దేవుడు పరిశుద్ధుడు. అప్పుడు ఎవరితో పోల్చి పరిశుద్ధుడు? ఏ పోలిక లేనప్పుడు పరిశుద్ధుడు అనేది ఉండదే. ఇలాంటోడు అలాంటోడు మంచోడు చెడ్డోడు ఉండదు. ఒక వ్యక్తి అంతే. మంచి చెడ్డ అనేది అనం. ఒక చెడు ఉన్నప్పుడు ఇది మంచి అనే మాట వస్తుంది. సృష్టికి పూర్వం అనాదిగా ఒక చీకటి ఉంది. దానిని గూర్చి యోబు గ్రంథం 38లో ప్రస్తావించాడు అనే సంగతి నేను చెప్పా. చీకటి అను దాని ఉనికి పట్టు నీకు తెలుసా? దాని నివాస స్థలమునకు పోవు మార్గములను త్రోవలను నీ వెరుగుదువా అన్నాడు. ఇప్పుడు చీకటి ఉంది, దాన్ని పట్టుకొని చూద్దాం. చీకటిని పట్టుకుంటారా? చీకటిని పుట్టిస్తారా? వెలుగును పుట్టించగలం. వెలుగు ఒక శక్తి స్వరూపం. వెలుగు జనరేటర్లు పెట్టి, అగ్నిరాజ వేసి, ఇలాంటి ఎలక్ట్రిక్ బల్బులు పెట్టి వెలుగును పుట్టించగలం, కానీ చీకటి అనే దాన్ని తయారు చేయలేం. వెలుగు యాబ్సెంట్ అయినప్పుడు ఇది ఈ పరిస్థితిని చీకటి అంటాం. కానీ చీకటికి ఇల్లు ఉండడం ఏంటి? చీకటికి ఒక నివాస స్థలము, ఉనికి పట్టు ఏంటి? దానికి మళ్ళీ త్రోవలు ఉండడం ఏంటి? నీకు తెలుసా అంటాడు. కాబట్టి నివాస స్థలము కలిగిన ఒక చీకటి అని ఇవన్నీ పెద్ద రీసెర్చ్. పెద్ద రీసెర్చ్. అది విని, అది చూసి, చదివి అప్రిషియేట్ చేసినటువంటి సైంటిస్టులు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, థియోలోజియన్స్ ఉన్నారు. ఈ 6000 ఏళ్ళ మానవ జాతి చరిత్రలో ఆరిజిన్ ఆఫ్ ఈవిల్, ఈ విశ్వంలో పాపము అనే దాని ఉనికి ఏంటి, ఈ మిస్టరీ ఏంటి, ఎందుకున్నది అనేది చెప్పిన విడమరిచిన మొట్టమొదటి గ్రంథం, మొట్టమొదటి విజయవంతమైన ప్రయత్నం దేవుని విశ్వ ప్రణాళిక అనే గ్రంథం. చాలామంది అది ఇష్టపడటం లేదు. మేము ఒప్పుకోము, దేవుడు గాక ఇంకొకటి ఎప్పటి నుంచో ఉందంట. కలిగినదల్లా దేవుడే సృష్టించినాడు, అన్నీ దేవుడే చేశాడు. దేవుడు సృష్టించకుండా అది ఉండడం ఏంటి? ఇది దేవదూషణ కాదా అన్నారు. నేను దానికి చెప్పాను, 1 తిమోతి 4వ అధ్యాయం 3వ వచనం ప్రకారం దేవుడు సృష్టించిన ప్రతి వస్తువును మంచిది. దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచిదైతే దేవుడు చెడ్డ విషయాలను సృష్టిస్తాడా? దేవుడు చెడ్డ విషయాలను సృష్టించడు కదా, మంచివే సృష్టిస్తాడు కదా. 4వ వచనం 1 తిమోతి 4:4 దేవుడు సృజించిన కనుక ఆ చీకటి దేవుడు సృష్టించింది కాదు. చీకటినే గనుక దేవుడు చేసి ఉంటే దేవుడు మంచివాడు కాదు, జ్ఞాని కాదు. ఆ చీకటి ఉనికికి దేవుడు కారకుడు కాదు అనే విషయం వివరిస్తూ వచ్చా. ఇంత పెద్ద తర్కము, ఇంత జ్ఞానము, ప్రత్యక్షత లేకపోవచ్చా? ఎవ్వరూ చెప్పండి, ఈయన చెప్తాడు, బిల్లీ గ్రాహం గారు చెప్పలేదు,
పిఎం సామీర్ గారు చెప్పలేదు, చార్లెస్ స్పర్జన్ గారు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. ఓఫీర్ గారు చెప్పడం ఏంటండి, ఈయన దగ్గర డబ్బులు లేవు, ఏమి లేవు, బైబిల్ కాలేజ్ గ్రాడ్యుయేట్ కాదు, కనీసం 6 అడుగులు పొడుగైన లేడు, ఏమిటి అని చెప్పేది, ఎవరికీ తెలియదు, ఈయనకే తెలిసిందా, మేము అది ఒప్పుకోలేము అని తృణీకరించవచ్చు. యు ఆర్ ఫ్రీ నాట్ టు బిలీవ్ దిస్. కానీ ప్రశ్నలు మిగిలిపోతాయి. సత్యము చెప్పబడినప్పుడు మీరు తృణీకరించవచ్చు, కానీ ప్రశ్నలు అట్లాగే ఉండిపోతాయి. ఏంటంటే, మరి దేవుడు మంచివాడైనప్పుడు, సర్వశక్తిమంతుడైనప్పుడు, సర్వజ్ఞాని అయినప్పుడు ఆయన సృష్టించిన ఈ విశ్వంలో ఒక సైతాను ఎందుకున్నాడు? ఆయన సైతానుని ఎందుకు సృష్టించాడు? సైతాన్ను సృష్టించలేదు, ఒక మంచివాడినే సృష్టించాడు. తర్వాత వాడు పాడైపోయాడు అయి ఉండొచ్చు. మనం ఒక కొడుకును కంటాము, వాడు తాగుబోతు అవుతాడు, వ్యభిచార అవుతాడు, వాడు హంతకుడు అవుతాడు కావచ్చు. మనకు తెలియదుగా. ఆ హంతకుడు, వ్యభిచారి, త్రాగుబోతు, తిరుగుబోతు వాడు పుట్టినప్పుడు కూడా ఎత్తుకొని మురిసిపోయాం మనం. నా కొడుకు ఎంత చక్కగా ఉన్నాడు, మా అబ్బాయి ఎంత చక్కగా ఉన్నాడు, ముద్దు పెట్టుకున్నాం, నెత్తిన పెట్టుకుని తిరిగాం. భవిష్యత్తులో ఇలాగవుతాడని మనకు తెలుసా? మనం మనుషులం కనుక బిడ్డలను కంటాము, వాళ్ళ రాతలను కనలేం కదా అని ఒక సామెత ఉంది. మరి దేవుడు ఒక మనిషిలా అంటాడా? దేవదూతలందరినీ సృష్టిస్తున్నప్పుడు ఒక వీడు భవిష్యత్తులో సైతానుగా మారబోతున్నాడని దేవునికి తెలుసా? తెలీదా? తెలియకపోతే ఆయన సర్వజ్ఞుడు కాదు. తెలిసి కూడా చేస్తే ఆయన జ్ఞానవంతుడు కాదు, ఆయన మంచివాడు కాదు. సరే, ఒకవేళ ఏదో కారణంతో వాడిని సృష్టించేశాడు, తర్వాత వాడు చెడిపోయినప్పుడైనా వెంటనే వాడిని నాశనం చేయకపోవడం అది న్యాయమా? వాడు తిరుగుబాటు చేసిన మొదటి క్షణమే వాడిని త్రుంచేసి ఉంటే చచ్చిపోతే వాడు అయిపోను కదా. దోమను చంపినట్టు చంపొచ్చు దేవుడు, అనంతుడు గనుక. కలుగునుగాక అని దేవుడు అంటే వాడు కలిగాడు. ఈ దుర్మార్గుడు లేకపోవునుగాక అంటే వాడు లేకుండా బుస్సుమని ఎటుపోయాడు, అడ్రస్ దొరకకుండా మాయమైపోతాడు. ఎందుకనలేదు అలాగా? వాడిని ఎందుకు బ్రతకనిచ్చాడు? వాడు పరలోకానికి వస్తే యోబు గ్రంథంలో ఏదో ఫ్రెండ్తో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చేదివి అట, నీకెందుకయ్యా? ఎక్కడి నుంచి వచ్చేదివి? ఎక్కడి నుంచో వచ్చాడు. అసలు వాడు ఎందుకు వచ్చాడు దర్బారులోకి? దేవుని మీద తిరుగుబాటు చేసి వెళ్ళగొట్టబడిన వాడు మళ్ళా దర్బార్లోకి వస్తే ఆ రాజాధిరాజు ఏమనాలి? ఎవరక్కడ? వీళ్ళెవరు లోపలికి రానిచ్చారు? ఈ దుర్మార్గుడు నా మీద తిరుగుబాటు చేసి దేశ బహిష్కరణ శిక్ష అనుభవిస్తున్న వాడిని ఎందుకు లోపలికి రానిచ్చారు? ముందు ఆ ద్వారపాలకుడిని డిస్మిస్ చేయండి, వీడిని మెడకాయ పట్టుకొని బయటికి గెంటేసేయండి అని కోపగించుకునే బదులు ఏదో పాత స్నేహితుడిని పలకరించినట్టు నువ్వు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించేది. ఇదేం కెలకడం అండి, ఇదేం గోకడం? యోబు సంగతి వాడికి ఎందుకు గుర్తు చేస్తున్నావు నువ్వు? అసలు ఏంటి వాడితో నువ్వు ముచ్చట పెట్టవేంటి? ఒకసారి అయిపోయింది. మళ్ళీ దేవదూతలు, దేవకుమారులు దేవుని సన్నిధిలో నిలుచుటకై వచ్చిన దినం మరి ఒకటి తటస్థం. ఎన్నిసార్లు వస్తాడు వాడు? దేశ బహిష్కరణ శిక్ష విధించబడిన వాడిని ఏ మహారాజైనా ఊరికి రాణిస్తాడా? మరి ఈ రాజు రాణిస్తున్నాడేంటి? ప్రశ్నలు మిగిలిపోతాయి.
సాతాన్ అనేవాడు ఎందుకున్నాడు? దేవుడు ఎందుకు వాడిని నాశనం చేయట్లేదు? కనబడితే ఫ్రెండ్ లాగా పలకరిస్తున్నాడు ఏంటి? అబ్బే మాకు తెలియనప్పుడు ఎడ్డిపోకమా, నేను చెప్పిన కారణం విను, చెప్పు, నేర్చుకో. నీకేమో తెలీదు, నేను చెప్తేనేమో వినవు. సరే, నా గ్రంథం తీసి అవతల బారి, తీసే అవతల బారి. నీ ఎక్స్ప్లెనేషన్ ఏంటో చెప్పు. సైతాన్ ఎందుకున్నాడు అంటే అది నాకు తెలియదు, కానీ నువ్వు చెప్పేది వినను. ఈ సత్యాన్ని వ్యతిరేకించే దుర్మార్గులందరూ ఎలా ఉంటారంటే, ఈ బస్సు ఎక్కొద్దు, కానీ ఏ బస్సు ఎక్కాలో మాకు తెలియదు. అటువంటి ఎడ్డోళ్ళు వీళ్ళు. ఈ బస్సు ఎక్కొద్దట, మరి ఏది ఎక్కవాలంటే ఏమో నాకు తెలియదు, ఇది మాత్రం ఎక్కొద్దు. మరి ఏమి నమ్మాలో తెలియదు, ఓఫీర్ గారు చెప్పింది మాత్రం వినొద్దు. ఏంటిది నాన్ సెన్స్ కాదు. యూ కెన్ రిజెక్ట్ మై presentation, you can reject my thesis on how Lucifer became Satan, how evil became personified as Satan. You can reject it, but try to find a better explanation. ఒకరు చెప్పింది కాదు అనగానే అదేం పెద్ద పాండిత్యం కాదు సార్, అంతకంటే మంచి ఎక్స్ప్లెనేషన్ నా దగ్గర ఉందని చెప్పాలి. ఇంకా మంచి బస్సు అక్కడ ఉందని చెప్పాలి. లేకపోతే ఈ బస్సు ఎక్కువ, డొక్కు బస్సు ఏదో ఒకటి ఎక్కువ.